మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. గత 2 రోజులుగా తిరుపతిలో నెలకొన్నటువంటి హై టెన్షన్ వాతావరణానికి తెరపడింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దయింది. అయితే అనూహ్యంగా ఉదయం నుంచి కూడా జగన్ పర్యటనకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అటు పోలీసులు కూడా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎవరిని బయటికి రానియకుండా జాగ్రత్త పడ్డారు. వైసీపీ నేతలకి నోటీసులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఇక జగన్ మరో గంట సేపట్లో బయలుదేరుతాడనగా ఒకసారిగా జగన్ పర్యటనను తను రద్దు చేసుకున్నాడు. అయితే మీడియా ముందుకు రాబోతానని చెప్పి కూడా ఇప్పటికే అఫీషియల్ గా ఒక మెసేజ్ వచ్చింది. కాకపోతే ఎందుకు అనూహ్యంగా జగన్ పర్యటన రద్దయింది అనేటువంటి అంశాలు ఒకసారి గమనిస్తే దాదాపు 2 రోజుల నుంచి కూడా జగన్ పర్యటన ఉండబోతుందని చెప్పి ఒక మెసేజ్ వచ్చినప్పటి నుంచి అటు హిందూ సంఘాలు కావచ్చు, లేదంటే కూటమి నేతలంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలోనే కల్తీ నెయ్యి వ్యవహారం అనేది పూర్తిగా బయటపడింది. దాదాపు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా శ్రీవారి అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదము, అదే రకంగా కైంకర్యాలకు వాడేటువంటి నెయ్యిలో అనిమల్ ఫ్యాట్కి సంబంధించినటువంటి పదార్థాలు కలవడంతో ఒకంత దేశవ్యాప్తంగా చర్చ జరిగినటువంటి అంశం మనం చూసే ఉంటాం. సో దానిపైన కూడా అటు వైసీపీ ఎన్నో క్లారిటీలు ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అటు మాజీ చైర్మన్లు బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కూడా దీనిపైన అనేక సందర్భాల్లో కూడా మీడియా ముందుకు వచ్చారు. కాకపోతే అటు కూటమి నేతలు కావచ్చు, అంటే హిందూ సంఘాలందరూ కూడా దీనిపైన చాలా దుమారమే రేగింది. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, అదే రకంగా జగన్ వ్యవహార శైలి, అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వచ్చింది, అసలు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు టీటీడీలో ఎప్పుడు కూడా నెలకొనలేదు కాబట్టి సో ఆ రకమైనటువంటి పరిస్థితులు వైసీపీ హయాంలోనే జరిగాయి అనేటువంటి ఆరోపణలు మాత్రం అనేకంగా అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అంటే ఆ ఒక పార్టీకి సంబంధించినటువంటి కేడర్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే వీటన్నిటి మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. తను హిందువు ధర్మాన్ని నమ్ముతాను, అదే రకంగా హిందువుల మనోభావాలని ఎప్పుడు కూడా ఒమ్ము చేయలేదు, శ్రీవారి విషయంలో కావచ్చు, అంటే తిరుమల విషయంలో ఎటువంటి అపరాధాలు తన హయాంలో జరగలేదు అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వస్తున్నట్టయితే మాత్రం 2 రోజుల నుంచి కూడా అటు సర్క్యులేషన్స్ జరిగాయి. అయితే ఇవాళ సరిగ్గా 4:50 నిమిషాలకి ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగాల్సి ఉంది. కాకపోతే అనూహ్యంగా 2:45 నిమిషాలకి పార్టీ నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు, ఆయన మీడియా ముందుకు రాబోతున్నారు. కంప్లీట్ గా దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీస్, అంటే ఎవరికైతే ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారో అటు టీటీడీ కావచ్చు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చి జగన్ పర్యటన రద్దు చేసుకున్నట్టయితే మాత్రం ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఎందుకు రద్దు చేసుకున్నారన్న దానిపైన కూడా ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేస్తే ఉదయం నుంచి కూడా పలు హిందూ సంఘాలకు సంబంధించి, అంటే విహెచ్పి కావచ్చు, లేదంటే అటు హిందూ సంఘాలు, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు, మిగతా నేతలంతా కూడా, అంటే కూటమికి సంబంధించినటువంటి నేతలు కూడా జగన్ పర్యటనకు సంబంధించి డిక్లరేషన్ అంశాన్ని తీసుకొని వచ్చారు. అంటే డిక్లరేషన్ ఇచ్చే తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది జగన్. ఖచ్చితంగా అలిపిరి వద్దే జగన్ డిక్లరేషన్, అంటే హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఇలా వ్యవహరించకూడదు, ఖచ్చితంగా నాకు హిందూ సమాజం పైన నమ్మకం ఉంది, శ్రీవారి పైన విశ్వాసం ఉంది అనేటువంటి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టే తిరుమలకు వెళ్ళాలి అనేటువంటి డిమాండ్లు వినిపించారు. లేని పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా జగన్ని అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇక్కడ హెచ్చరికలు జారీ చేసినటువంటి వారినందరినీ పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వైసీపీ నేతలకు మాత్రమే నోటీసులు అందించారని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితమే బొమ్మన కరుణాకర్ రెడ్డి మీడియా ముందుకు కూడా వచ్చి చెప్పడం జరిగింది. అయితే వైసీపీ నేతల్ని కట్టడి చేస్తున్నారు కాబట్టి ఇలా కూటమి నేతల్ని, మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, హిందూ సంఘాలంతా కూడా ఫ్రీగా వదిలేసి జగన్ వెళ్ళేటువంటి ప్రాంతాల్లో కొంత అలజడులు సృష్టించాలి, అదే రకంగా దాడులు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉండారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం కరుణాకర్ రెడ్డి మీడియా ద్వారా చెప్పారు. సో ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అనూహ్యంగా ఆల్ ఆఫ్ సడన్ గా జగన్ ని తన పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి కారణాలు ఇప్పటివరకు తెలియదు, కానీ కాకపోతే తాను డిక్లరేషన్ పెట్టనందుకే, అంటే అక్కడ వెళ్తే ఖచ్చితంగా టీటీడీ అధికారులు మాత్రం డిక్లరేషన్ మీద సంతకాలు చేయాలని చెప్పి వాళ్ళు ఒక్కసారి ఆయనకి గుర్తు చేస్తారు. సో అటువంటి అంశం అక్కడ ఎదురవుతుంది కాబట్టి దాన్ని ఎదుర్కోలేకే జగన్ తన పర్యటనని రద్దు చేసుకున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కూటమి నేతలు చెప్తున్నారు. సో మేము ఉదయం నుంచి చెప్తూనే ఉన్నాం, ఖచ్చితంగా జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే మాత్రం ఆయన తిరుగు ప్రయాణంలో ఆయన మా నుంచి నిరసన సగ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి అబ్దుల్ కలాము, అదే రకంగా సోనియా గాంధీ లాంటి వారే శ్రీవారి పైన విశ్వాసం ఉంది, హిందూ ధర్మం పైన మాకు నమ్మకం ఉంది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు
అక్కడ డిక్లరేషన్ మీద ఇస్తూనే స్వామివారి దర్శనానికి వెళ్ళారు. సో ఆ రకమైనటువంటి పనులు ఎందుకు జగన్ చేయట్లేదు అంటే టీటీడీలో ఉన్నటువంటి యాక్ట్ ప్రకారము అంటే ఒక సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి వీటన్నిటిపైన కూడా కొంత అవగాహన తెచ్చుకొని ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఎందుకు జగన్ ఇన్ని సంవత్సరాలు విస్మరిస్తూ వస్తున్నారు? సరే ఇన్ని సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నారు, ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా తిరుమలలో జరిగినటువంటి అపచారానికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు తిరుమలకు వస్తున్నారు కాబట్టి డిక్లరేషన్ మీద ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిందే, పెట్టకపోతే ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాము అనేటువంటి హెచ్చరికల నేపథ్యంలోనే ఒక్కసారిగా జగన్ పర్యటన అనేది రద్దయినట్టు తెలుస్తుంది. మరో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ మొదలవుతోంది కాబట్టి ఖచ్చితంగా జగన్ని ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి పంపించే ప్రయత్నం చేయబోతున్నారు అనేటువంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఆ రకంగా ఏమైనా ముందస్తుగా జగన్ పర్యటనని రద్దు చేసుకున్నారా, లేకపోతే వీళ్ళ నుంచి నిరసన తగులుతుందని ఆయన పర్యటన రద్దు చేసుకున్నారా, లేకపోతే డిక్లరేషన్ మీద తాను ఎక్కడ సంతకం పెట్టాల్సి వస్తుందో అనే దానిపైన ఆయన పర్యటనని రద్దు చేసుకున్నారా? ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. జగన్ మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఇవన్నిటిపైన మాట్లాడతారని చెప్పి కూడా అటు పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే 2 రోజులుగా ఏదైతే ఈ యొక్క విషయం పైన అనేక టెన్షన్స్, అనేక హైడ్రామాసు, అనేక నిరసనలు, ప్రెస్ మీట్లు జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కసారిగా జగన్ పర్యటన తిరుమలకి రావట్లేదు అనేటువంటి ఒక మెసేజ్తో వీటన్నిటికీ తెరపడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హిందూ సంఘాలు కావచ్చు, అంటే విహెచ్పి, అదే రకంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించి పీఠాధిపతులు, మఠాధిపతులు అనేక సందర్భాల్లో తిరుపతిలో అనేక ప్రాంతాల్లో ఉన్నట్టయితే మాత్రం ఇంటెలిజెన్స్ అనేక హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. దానికి సంబంధించిన అలర్ట్ కూడా అయినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని జగన్ని తన పర్యటన రద్దు చేసుకున్నట్టయితే మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది.